ఎంటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జనసేన పార్టీ ప్రవాస భారతీయుల గల్ఫ్ విభాగం ప్రతినిధులను కలిసిన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన ఆనం వెంకటరమణారెడ్డి. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు 9వ రోజు సమ్మెలో భాగంగా వంటవార్పు కార్యక్రమం. ఇక డీటెయిల్స్ చూస్తే పవిత్ర పుణ్యక్షేత్రమైన నెల్లూరు జిల్లా ఏఎస్పేట గ్రామంలో సచివాలయం పరిధిలో ఉన్నటువంటి ఏఎస్పేట శాఖ గ్రంథాలయం శిథిలావస్థకు చేరుకుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు స్లాబ్ నుంచి పెచ్చులు ఊడి కింద పడుతున్నాయి. గ్రంథాలయానికి వచ్చే పాఠకులు ఈ గ్రంథాలయం ఎప్పుడు కూలుతుందో అని ఆందోళన చెందుతున్నారు. లైబ్రేరియన్ ఓంకారం శ్రీనివాసులు మాట్లాడుతూ, ఈ గ్రంథాలయ పరిధిలో కస్తూరిబా గాంధీ విద్యాలయంలోని విద్యార్థులు, మోడల్ స్కూల్ విద్యార్థులు, నిరుద్యోగ యువతీ యువకులు తదితరులు ఎక్కువగా గ్రంథాలయానికి చేరుకొని పుస్తక పఠనం చేస్తూ ఉంటారు. కావున ఉన్నతాధికారులు ఈ విషయాన్ని గమనించి గ్రంథాలయానికి మరమ్మతులు చేయటం లేదా ఇదే ప్రాంతంలో నూతన భవనాన్ని నిర్మించాలని పాఠకులు కోరుకుంటున్నారు. ఏఎస్పేట శాఖ గ్రంథాలయం 1989లో ఇక్కడ ప్రారంభించబడింది. అప్పటి నుంచి కూడా ఈ గ్రంథాలయం నిర్వహించబడుతూ పాఠకులకు అందుబాటులో ఉంది. అయితే ఈ మధ్యకాలంలో భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరి పెచ్చులూడి పాఠకులు చదువుకున్నట్టుకు ఇబ్బందికరంగా ఉంది. వర్షాకాలం కురుస్తూ పుస్తకాలను కూడా కాపాడుకోవడం కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఈ భవనం యొక్క పరిస్థితిని మా జిల్లా పై అధికారులకు కూడా తెలియజేశాను. ఇక్కడ కూడా దాతలను కొంతమందిని కలిసి వారి సహకారాన్ని కోరడం జరిగింది. కానీ ఈ భవనంలో ప్రదేశంలో ఒక మంచి నూతన భవనాన్ని నిర్మించిన యెడల పాఠకులకు సక్రమంగా వారికి సేవలు అందించడానికి వీలవుతుంది. ఇక్కడ దగ్గరలో మోడల్ స్కూల్ కానీ, కస్తూర్బా స్కూల్ కానీ, గవర్నమెంట్ హై స్కూల్స్ విద్యార్థులు అందరూ వచ్చి నిత్యం పుస్తకాలు, పత్రికలు చదువుకొని విజ్ఞానాన్ని పొందుతూ ఉంటారు. అలాగే ఇక్కడికి సీనియర్ సిటిజన్స్తో పాటు మరియు నిరుద్యోగులు కూడా వచ్చి ఇక్కడ మ్యాగజైన్స్ లాంటివి, గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ కూడా చదువుకొని వెళ్తూ ఉంటారు. ఈ పరిస్థితుల్లో ఈ గ్రంథాలయ భవనం శిథిలావస్థలో ఉండడం వల్ల పాఠకులు చదువుకున్నట్టుకు ఇబ్బందికరంగా మారింది. కావున ఈ భవనం ప్రదేశంలో ఎవరైనా దాతలు కానీ ముందుకొచ్చి ఒక నూతన భవనాన్ని నిర్మిస్తే పాఠకులకు సౌకర్యవంతంగా ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. కొన్ని రోజుల క్రితం బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం పర్యటనలో భాగంగా ఎస్కోట నియోజకవర్గంలో తూర్పు కాపుల ఆత్మీయ సమావేశానికి హాజరై ఎస్కోట రైల్వే స్టేషన్ సందర్శించిన క్రమంలో కొంతమంది మీడియా ప్రతినిధులు ప్రజలు విశాఖ నుండి వచ్చే రైలు ఒక్కటి కూడా లేనందున ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కిరాందోల్ ఎక్స్ప్రెస్ కు స్టేషన్లో స్టాఫ్ మంజూరు చేయాలని కోరటం జరిగింది. అలాగే కిరాందోల్ వైపు వెళ్లే వారికి విశాఖ వచ్చి ఆ రైలు ఎక్కవలసిన పరిస్థితి ఉందని తెలియజేయడం జరిగింది. వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించమని జీవీఎల్ కి వారందరూ కోరిన క్రమంలో జీవీఎల్ యుద్ధ ప్రాతిపదికన సమస్య పరిష్కారానికి ప్రయత్నించి ఆ విషయాన్ని రైల్వే జనరల్ మేనేజర్తో పలు దఫాలుగా చర్చించి రైల్వే శాఖ మంత్రికి అక్టోబర్ నెలలో లేఖ రాయటమే కాక కొన్ని రోజుల క్రితం భారత్ వికాస్ సంకల్ప యాత్ర కార్యక్రమం నిమిత్తం రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఎస్కోట నియోజకవర్గం వేపాడ మండలం వీలుపర్తి గ్రామాన్ని సందర్శించినప్పుడు ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకువెళ్లి అక్కడికక్కడే ఎస్కోటలో కిరాందోల్ ఎక్స్ప్రెస్ కు స్టాప్ను వాగ్దానం చేయించడం జరిగింది. తాను ఎస్కోట ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే క్రమంలో బీజేపీ ఎంపీ శ్రీ జీవీఎల్ మంత్రి పర్యటన అనంతరం రైల్వే అధికారులతో చర్చించి కిరాందోల్ ఎక్స్ప్రెస్ రాత్రి వేళలో ఎస్కోట రైల్వే స్టేషన్లో ఆగే విధంగా ప్రయత్నించి సఫలీకృతమయ్యారు. తదనుగుణంగా రైల్వే అధికారులు ప్రకటనను విడుదల చేయడం జరిగింది. దీనిని డిసెంబర్ 19 నుండి వెంటనే అమల్లోకి తీసుకురావడం కూడా జరిగింది. ఇదే విధంగా తాను ఎస్కోట మరియు విశాఖపట్నంలోని రూరల్ నియోజకవర్గాల్లోని ఇంకా అనేక సమస్యలపై దృష్టి సారించడం జరిగిందని, వాటన్నిటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా జీవీఎల్ తెలియజేశారు. దీనిపై ఎస్కోట ప్రజలు, బీజేపీ కార్యకర్తలు మరియు పలువురు మీడియా ప్రతినిధులు జీవీఎల్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.
డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో అంగన్వాడీలు భిక్షాటన చేసి నిరసన వ్యక్తం చేశారు. అంతకు ముందు అంబేద్కర్ సెంటర్లోని దీక్షా శిబిరం వద్ద కొద్దిసేపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ నాయకులు మాట్లాడుతూ తమ డిమాండ్లను పరిష్కరించకుండా ప్రభుత్వం సమ్మెను నిర్వీర్యం చేసేందుకు పలు రకాలుగా కుట్రలు పన్నుతున్నారే తప్ప తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆలోచించటం లేదు. ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి నేనున్నాను, నేను విన్నాను అన్నారు. ఇప్పుడు మా గోడు వినబడడం లేదా, మేము కనబడడం లేదా? తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎన్ని వినూత్న కార్యక్రమాలు మేము చేసినా కూడా మరి జగన్ గారు అయితే పట్టించుకోవట్లేదండి. అప్పుడైతే జగన్ గారు మరి మా చేతులు నిమిరండి, మా తలలు నిమిరి మీకు తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తారన్నారండి. ఆ వాగ్దానం అది మర్చిపోయినట్టున్నారండి. ఆయన మమ్మల్ని కట్టతడి పెట్టించుకోకుండా రోడ్డు మీద మమ్మల్ని పడవేయకుండా ఆయన మా పరిస్థితులను అర్థం చేసుకుంటారని మేము ప్రభుత్వాన్ని కోరుచున్నామండి. అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ ఈ రోజుకి 8 రోజుల నుంచి మేము సమ్మె చేస్తున్నామండి. మేమైతే మా కోరికలు పరిష్కరించాలని మేము వీధిని పడి మేము ఎంతగానో నేను అలమటిస్తున్నా, మా గోడు పట్టించుకునేవారు లేరండి. పైగా మాకు మా పరిస్థితులు అర్థం చేసుకోకుండా సచివాలయ సిబ్బందితో మా స్కూల్ తాళాలు పగలగొట్టి మాకు అరాచక పరిస్థితులు సృష్టిస్తున్నారు. చంటిబిడ్డలతో మేము ఎంతగానో సాగుతున్నప్పుడు ఆ సచివాలయ సిబ్బంది ఏం చేస్తారండి? వాళ్ళు వండి పెడతారా, ముక్కులు తుడుతారా, జీవుడు తిస్తారా, ఏం చేస్తారండి? అయినప్పటికీ ఆ సచివాలయ సిబ్బందితోటి మమ్మల్ని బాధాకరమైన పరిస్థితులు నెట్టుతున్నారు. మేమేమి గొంతెమ్మ కొరుకులు ఏమీ కోరలేదండి. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు 9వ రోజు సమ్మెలో భాగంగా వంట వార్పు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వంట వార్పు కార్యక్రమానికి అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ చంద్రవతి ప్రారంభించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్ల సమస్యల పరిష్కారం చేయకుండా కాలయాపన చేస్తుందని, నేటికి 9 రోజుల నుంచి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిలో చలనం లేదని అన్నారు. ఈరోజు వంట వార్పు కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేస్తున్నామని తెలియజేశారు. పక్క రాష్ట్రం తెలంగాణలో నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లకు 18,000 రూపాయలు ఇస్తానని ప్రకటించడం చాలా ఆనందంగా ఉందని, ఆంధ్ర రాష్ట్రం కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పక్క రాష్ట్రం ఇస్తున్న వేతనాలనైనా ఈ రాష్ట్రం అమలు చేయాలని అన్నారు. అధికారంలోకి వచ్చేటప్పుడు జగన్ నేనున్నాను, నేను విన్నాను, నేను చూశాను అని, నేడు అంగన్వాడీ మహిళలు రోడ్డు మీద ఆందోళన చేస్తూ ఉంటే ఏం చూస్తున్నారు, ఏం వింటున్నారు, ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు. తక్షణమే అంగన్వాడీల వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిక జారీ చేశారు. వంట వార్పు కార్యక్రమానికి మద్దతుగా ఏపీ ఎంఎస్ఆర్యు రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్, సిఐటియు జిల్లా కోశాధికారి మలకా వెంకటరమణ, సిఐటియు కాకినాడ నగర అధ్యక్షులు పలివెల వీరబాబు, జీజీఎస్ మెస్ వర్కర్స్ యూనియన్ నాయకులు కృష్ణ మాట్లాడటం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా అంగన్వాడీల సమ్మె కాకినాడ జిల్లాలో 8వ రోజు వంట వార్పు కార్యక్రమంతో మొదలైంది. ఈరోజు వంట వార్పు కార్యక్రమము మా న్యాయమైన డిమాండ్లు కనీస వేతనం ఇచ్చే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా న్యాయమైన కోరికల పట్ల మా రాష్ట్ర నాయకులు పిలిచి చర్చించి ఇప్పుడు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా నిన్ననే ప్రకటన ఇచ్చింది తెలంగాణలో అంగన్వాడీకి 18,000 రూపాయలు, హెల్పర్లకి, మినీలకి 13,600 రూపాయలు అని చెప్పేసి ప్రకటన ఇచ్చారు. మరి ఆ విధంగా ప్రభుత్వం పక్క రాష్ట్రంలోనే వేతనాలు ఇస్తూ ఉంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వేతనాలు పెంచకపోవడం అనేది శోచనీయం. కాబట్టి తక్షణమే వేతనాలు పెంచి పౌష్టికాహారం అందేలాగా గర్భిణికి, బాలింతలకి సెకండ్ ఫేజ్ ఇవ్వాల్సిన తరుణం కూడా వచ్చింది. కాబట్టి ఆ విధంగా ఇప్పటికే 8 రోజులు అవుతుంది సెంటర్లో ఆ తల్లులు, పిల్లలు కూడా పౌష్టికాహారానికి నోచుకోకుండా ఉంటారు. తక్షణమే మా వేతనాలు పెంచి మాకు గ్రాట్యుటీని అమలు చేసి ఈ సమ్మెను విరమింపజేయడం కోసం ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి మేము సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. చంద్రావతి, జిల్లా ప్రధాన కార్యదర్శి, కాకినాడ జిల్లా. ఏలూరు కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు నిర్వధికంగా చేపట్టిన సమ్మె 9వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోవడంతో సమ్మె చేస్తున్నామని, మా సమస్యలు ప్రభుత్వం తీర్చేదాకా కూడా సమ్మెను ఉధృతం చేస్తామని అంగన్వాడీ కార్యకర్తలు తెలిపారు. నిరవధిక సమ్మెలో భాగంగా ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో అంగన్వాడీలు భిక్షాటన కార్యక్రమం చేపట్టారు.
శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస గ్రామానికి చెందిన పి రాజేశ్వరరావుకి ఈ నెల 14న శ్రీకాకుళం జేమ్స్ హాస్పిటల్లో వెంటిలేటర్పై చికిత్స అందించారు. చికిత్సకు స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులకు వైద్యులు అవయవ దానంపై అవగాహన కల్పించారు. దీంతో వారు అవయవ దానానికి ఒప్పుకోవడంతో గుండెను తిరుపతి స్విమ్స్కు, లివర్ను విశాఖలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు హెలికాప్టర్లో తరలించారు. సోమేశ్వర స్వామి దేవాలయమునకు 50 లక్షల రూపాయల భారీ విరాళాన్ని అందజేసిన ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతసాగరం మండలం జెడ్పీటీసీ సభ్యులు మరియు మండల కన్వీనర్ శ్రీ రాపూరు వెంకట సుబ్బారెడ్డి ఎమ్మెల్యే పెద్ద మనసుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి వెన్నెలాంటి మనసున్న నాయకుడిని ఇంతవరకు చూడలేదన్నారు. మరొకసారి ఎమ్మెల్యే మంచి మనసుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రాపూరు వెంకట సుబ్బారెడ్డి. ఓం నమ శివాయ. అనంతసాగరం మండలం సోమసల్ గ్రామంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణంలో భాగంగా గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు శ్రీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో దివంగత నేత మన ప్రీతం నాయకులు మాజీ మంత్రివర్యులు శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారి ఆశీస్సులకు అనుగుణంగా ప్రీతమ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా 1,50,00,000 రూపాయల నిధుల్ని సమకూర్చినటువంటి శ్రీ మన ప్రీతమ శాసనసభ్యులు శ్రీ మేకపాటి విక్రమరెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఆ దేవదేవుడి సేవలో నేను సైతం అంటూ తమ తరపున 50 లక్షల రూపాయలు నిధులు ఇచ్చినటువంటి శ్రీ మేకపాటి విక్రమరెడ్డి గారికి శిరస్సు వంచి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ దేవదేవుడి ఆశీస్సులు, కృపా కటాక్షాలు ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులకి, విక్రమరెడ్డి గారి లాంటి వ్యక్తులు ఈ ప్రజాసేవలో కొనసాగాలని ఆ దేవదేవుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీలో రానున్న ఎన్నికలలో పోటీలో నిలిచేందుకు సైతం భయపడుతున్నారంటే మా వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల వల్లే సాధ్యమైందని, మీరే నా బలం బలగం అని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలోని నివాసంలో నాయకులు, పంచాయతీ పరిశీలకులు, ప్రజాప్రతినిధులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రానున్న ఎన్నికలపై వారికి పలు సూచనలు, సలహాలు అందజేస్తూ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ, మా సోదరుడు దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గంలో పోటీ చేసినప్పటి నుంచి మాకు వెన్నుదన్నుగా నిలిచారని, ప్రతి గ్రామంలో పార్టీని పటిష్టం చేశారని అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల నుంచి బరిలో నిలిచేందుకు సైతం అభ్యర్థులు భయపడుతున్నారంటే కార్యకర్తలు, నాయకులు, అభిమానుల వల్లే సాధ్యమైందని అన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో తాను శాసనసభ్యునిగా 1.5 సంవత్సరాలు అయిందని, మీ అందరూ పూర్తి స్థాయిలో సహకారం అందించారని, నియోజకవర్గంలో తెలిపిన అభివృద్ధి, సంక్షేమ పనుల కార్యాచరణ కోసం ప్రతి 3 నెలలకొకసారి పర్యవేక్షణ చేయడం జరిగిందని, గ్రామాల్లో అభివృద్ధి పనుల నిర్వహణ కోసం ఒక పంచాయతీకి చెందిన నాయకుడిని మరో పంచాయతీకి పరిశీలకులుగా నియమించడం జరిగిందని అన్నారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమం మరింత అభివృద్ధి చేసుకునేందుకు పార్టీ నాయకులు సమిష్టిగా మారేందుకు అవకాశం ఏర్పడుతుందని వివరించారు.
ఆత్మకూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ తాను 2 హామీలు ఇచ్చానని, అందులో ఒకటి 10 సంవత్సరాల్లో ఆత్మకూరు నియోజకవర్గాన్ని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టడమని, అది అందరి సమిష్టి భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని వివరించారు. పంచాయతీ వార్డు స్థాయి నుంచి ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి బాధ్యతాయుతంగా చేస్తేనే ఇది సాధ్యమవుతుందని అన్నారు. 70 కోట్లు ఉండగా మనకి బిల్ సోర్స్ కానీ ఆత్మకూరు ఈ రోజుకి నాకు తెలిసి 9 కోట్ల కన్నా ఎక్కువ సార్. దాదాపు 60 కోట్లు అయితే క్లియర్ చేసేసారు. అయినా కానీ మాట్లాడేది 61 కాదు, అందరూ మాట్లాడేది 9 కోట్ల గురించి. కానీ లేట్గా వచ్చింది, దానికి వడ్డీలు పడ్డాయి, అది కాదండి. మనం బ్యాలెన్స్ చేయాల్సింది ఏంటంటే ఏ కారణాల వల్ల జరిగింది, మన కంట్రోల్లో ఉండిందా, ఆయన ఇష్టంగా మీ అందరూ నొప్పించాలని చేశాడా, లేకపోతే మన స్టేట్ ఫైనాన్స్ కండిషన్ ఎట్లుందని చూస్ చేశాడా, అది గమనించాలి. నాకు తెలిసి మాత్రం ఇప్పుడు దాకా ఆయన ఒక మాట చెప్తే మాత్రం ఎప్పుడు తప్పదు. ఎప్పుడు పోయినా కానీ ఆయనతో మాట్లాడేటప్పుడు ఇంకా అందరినీ ఏ విధంగా బాగుపడి దగ్గరికి పైకి తీసుకురాగలుగుతాం, ఆ విధంగానే ఆలోచించాలి. కానీ ఆయనకి ఇచ్చే నేను మాట మాత్రం స్టేట్లో నెంబర్ 10 టాప్ 10లో అయితే మన తప్పకుండా. దానికి మీరందరూ సూచన కొన్ని నాకు కొన్ని ఐడియాలు ఇచ్చారు కాబట్టి మనకి ప్రతి ఓట్ ఇంపార్టెంట్ కాదు, ప్రతి ఒక్క ఓట్ ఇంపార్టెంట్ కాదు. ప్రతి బూత్లో క్లస్టర్లు ఎన్ని ఉన్నాయో ముందంటే మనకి వాలంటీర్ వ్యవస్థ అనేది లేదు. ఇప్పుడు వాలంటీర్ అనే వ్యవస్థ వచ్చింది కాబట్టి దాన్ని ఒక యూనిట్గా తీసుకొని ప్రతి బూత్లో ప్రతి క్లస్టర్కి ఒకరు బాధ్యతగా తీసుకోమని. అంటే రాబోయే రోజుల్లో మనకి 3 నెలల్లో మనకు జరగాల్సిందంతా వచ్చి బూత్ మేనేజ్మెంట్, మన ఎలక్షనీరింగ్ అంతా వచ్చి మన బూత్ని ఏ విధంగా మేనేజ్ చేయగలుగుతాం అనేది ముఖ్యం. ఓటర్ ఎడిషన్ కానీ ఓటర్ డెలిషన్ కానీ, మన రాబోయే రోజుల్లో క్యాంపెయినింగ్ మెటీరియల్ కానీ, ఓటర్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్ కానీ, ఓటర్ మొబిలైజేషన్ కానీ, ఈ అన్ని బాధ్యతలు తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది. అది చేయాలంటే ప్రతి క్లస్టర్లో ఎవరో ఒకరు బాధ్యతగా తీసుకోవాలి. ఆ బాధ్యత తీసుకొని ఇంకా రాబోయే 3 నెలలు వాళ్ళు ఎంతబడి చేయించేటట్టు ఉండాలి. మనం ఆల్రెడీ మీ దగ్గర నుంచే ప్రతి నాయకుల దగ్గర నుంచి తీసుకున్నాం. ప్రతి క్లస్టర్కి ఎవరు బాధ్యత తీసుకుంటున్నారని మీరే పేర్లు ఇచ్చారు. అవసరమైతే ఇంకోసారి చూసుకోండి బాధ్యత ఎవరు తీసుకుంటారో. ఈ 3 నెలల్లో ఆ క్లస్టర్లో ఎవరెవరు జాగ్రత్తగా ఈ కార్యక్రమాలన్నీ చేసేటట్టు తీసుకొని, ఆ క్లస్టర్లో కూడా ఎవరు తీసుకుంటున్నారో బాధ్యత, కొంచెం అనుబంధాలు కూడా ఉండేటట్టు, పరిచయాలు ఉండేటట్టు, లేకపోతే సంబంధాలు ఉండేటట్టు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఫస్ట్ స్టెప్ ప్రతి క్లస్టర్లో ఓటర్ లిస్ట్ తీసుకోండి, ఓటర్ లిస్ట్ తయారు అని చెప్పి కూడా చెప్తున్నాం. నెక్స్ట్ 1 వీక్ 10 డేస్లో ఆ కార్యక్రమంతో జరుగుతాం. ఆ ఓటర్ లిస్టు రెడీ అయిన తర్వాత ఎన్ని మంది ఊర్లో ఉంటున్నారు, ఎన్ని మంది బయట ఉన్నారు, మన ఎడిషన్స్ డెలిషన్స్ లిస్ట్లో కరెక్ట్గా ఇచ్చారా లేదా. ఎందుకంటే ఒకరు 150 ఓట్లు చూడడానికి సులభం, 1000 ఓట్లు చూడాలంటే కష్టం. ఈ విధంగా చేస్తేనే మన ఎలక్షనీరింగ్ చేయడానికి ఒక ఆర్మీగా తయారు కావాలంటే, ఒక సైన్యంగా తయారు కావాలంటే దాన్ని ఒక యూనిట్గా తీసుకొని బాగుంటుంది. ఇది చేస్తూ వచ్చే 3 నెలలు అంటే ఇక మనకి నాకు తెలిసి ఎలక్షన్ అయితే మొన్న అనుకుంటున్నాను 3 నెలలు అంటే ఒక ఏదో 3 నెలల ముందు అయినట్టుంది. కానీ సంవత్సరం అయితే మనకు తెలియకుండానే 3 నెలలు అయిపోతుంది. అందుకు ఈ నెలలో మనకు చేయాల్సిన ప్లానింగ్ అంతా చేస్తూ ప్రతి ఓటు ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం గమనించాలి. ఇంకెవరైనా న్యూట్రల్ ఓటర్స్ ఎవరున్నారో
ఐడెంటిఫై చేస్తూ రాబోయే రోజుల్లో మనం వాళ్ళని కూడా మన సైడ్ ఏ విధంగా లాక్కోవాలని చెప్పేసి ఆ సిస్టమ్ తయారు చేస్తున్నాం. మీ అందరికి చెప్పడం ఎందుకంటే మీ ఊళ్ళో ఈ పని చేయకూడదు కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు ఆనం వెంకట రమణారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మా నాయకుడు సోమిరెడ్డిపై హిజ్రాలు చేత దాడి చేయించడానికి ప్రయత్నం చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మగాళ్లు లేరా అని అన్నారు. రాజశేఖర్ రెడ్డి కొడుకు పార్టీ పెడితే మగాళ్లు పార్టీ పెట్టారు అనుకున్నాం, కానీ హిజ్రాల పార్టీగా మార్చారని ఎద్దేవా చేశారు. ఒక పార్టీ నాయకుడిని ధైర్యంగా ఇంకో పార్టీ నాయకుడు ఎదుర్కోవాలి తప్ప ఇలా హిజ్రాలను పంపి దౌర్జన్యం చేయించడం ఏమిటని ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఏకవచనంతో తీవ్ర స్థాయిలో బూతు పురాణం ఎత్తుకోవటం విశేషం. రాజశేఖర రెడ్డి గారి పేరుతో ఓ పార్టీ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అందరూ అనుకున్నారు రాజశేఖర రెడ్డి పేరు పెట్టాడు కదా, ఆయన పేరు నిలబెడతాడు జగన్మోహన్ రెడ్డి అని వీళ్ళందరూ అనుకున్నారు. వైసీపీ పార్టీలో మగవాళ్ళు ఉన్నారు అనుకున్నాం. ఊడమ్మా పడవా మా తెలియదు మగవాళ్ళు లేరు అని. మగవాళ్ళు ఉన్నారు, దమ్మున్నోళ్ళు ఉన్నారు, నాయకులు అనుకున్నాం. నిన్న సాయంకాలం చంద్రమోహన్ రెడ్డి గారి విషయంలో జరిగిన హిజ్రాల దాడిలో వైసీపీ పార్టీలో మగోడనేవాడే లేడు. మగోడనేవాడే లేడు కాబట్టి ఈరోజు నెల్లూరు జిల్లాలో ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ నాయకులు ఎక్కడైనా దాడి చేయాలన్నా, ఎక్కడైనా ధర్నా చేయాలన్నా ఈరోజు హిజ్రాల్ని పిలుచుకునే పరిస్థితి తెచ్చారంటే ఆ పార్టీ పరిస్థితి ఎంతో ఘోరంగా ఉంది అని అడుగుతున్నాం. ఏం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యేలు తీసేసి వాళ్ళు పనికిరారు కాబట్టి హిజ్రాలకు ఇస్తావా అని అడుగుతున్నాం. మా అక్క చెల్లెళ్ళు తెచ్చి వాళ్ళు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తావా అని అడుగుతున్నాం. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక నాయకుడి మీద మీకు దమ్ము లేదు కాబట్టి, భయపడ్డారు కాబట్టి హిజ్రాలు పంపిస్తారా? సిగ్గుందా మీకు అని అడుగుతున్నా. పార్టీ పేరు మారుస్తారా? యువజన అదేందా సామ్రిక సాంఘిక ఏందా యువజన శ్రామిక హిజ్రాల్ పార్టీ అని చెప్పి మీరేమన్నా పేరు పెట్టుకుంటారా అని అడుగుతున్నాం. ఇదా మీ పార్టీ పరిస్థితి? సిగ్గుందా మీకు అని అడుగుతున్నాం. ఇంకోటి కూడా చెప్తున్నా, నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ఎమ్మెల్యేలు అందరూ ఇంకో 3 నెలల్లో బ్రహ్మాండంగా కాపురాలు చేసుకోండి. దాని తర్వాత చీరలు, గాజులు, మల్లెపూలన్నీ మేమే ఇస్తాం. మిమ్మల్ని అందరినీ హిజ్రాలుగా డిక్లేర్ చేసి మీరు మా హిజ్రా అక్క చెల్లెళ్ళతో మీరు బ్రహ్మాండంగా తిరగొచ్చని కూడా నేను మనవి చేస్తున్నా. జనసేన పార్టీ ప్రవాస భారతీయుల గల్ఫ్ విభాగ ప్రతినిధులు పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు తమ అధ్యక్షుడితో ముచ్చటించారు. ప్రధాన సమస్యలపై వారు ప్రస్తావించారు. రాష్ట్రంలో జనసేన పార్టీ పవర్లోకి రావాలని ఆకాంక్షించారు. ఇందుకోసం తాము ఏమైనా సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అనంతరం ఎన్ఆర్ఐ జనసేన గల్ఫ్ విభాగం సభ్యులు ₹1 కోటి విరాళాన్ని పార్టీ కోసం అందజేశారు. ఈ మేరకు చెక్కును పవన్ కు ఇచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం పుల్లేటికూరులో అభియాంజనేయ స్వామి విగ్రహ ఏర్పాట్లకు అత్యంత ఘనంగా భూమి పూజ నిర్వహించారు. అలాగే గాంధీ విగ్రహం, బస్ షెల్టర్ నిర్మాణాలు చేపడుతున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. బుధవారం ఉదయం నుండి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యేలు పాముల రాజేశ్వరిదేవి, మానేపల్లి అయ్యాజీ వేమ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమ మాట్లాడుతూ అయోధ్యలో రామ మందిర నిర్మాణంతో భారతదేశం ప్రపంచంలోనే గుర్తింపు పొందిందని, అత్యంత ప్రతిష్టాత్మకమైన పుల్లేటికూరు ప్రాంతంలో ఏకాదశ రుద్రులు కొలువుదీరిన పుణ్యభూమి అని వేమ అన్నారు. అభయాంజనేయ స్వామి విగ్రహం ఉన్న చోట దుష్ట శక్తులు సంచారం ఉండదని, అలాగే ప్రమాదాల నివారణకు ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు చేయాలని పీఠాధిపతులు సూచనల మేరకు రాష్ట్రంలో పలుచోట్ల అభయాంజనేయ స్వామి విగ్రహాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. పుల్లేటికుర్రు నడిబొడ్డున అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టతో గ్రామం సుభిక్షంగా ఉంటుందని, ప్రజలంతా భక్తిభావం కలిగి ఉండాలని మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ వీరారవి దంపతులచే హోమం నిర్వహించగా గ్రామ సర్పంచ్ జల్లి బాలరాజు, ఎంపీటీసీ పబ్బినేడి రాంబాబు, మాజీ సర్పంచులు కాండ్రేగుల గోపాలకృష్ణ, అందే వెంకట ముక్తేశ్వరరావు, నూకపయ్యి చిన్న, నాయకులు వక్కలంక రాధాకృష్ణ, దొమ్మిడి ప్రభాకర్ రావు, పలువురు గ్రామస్తులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని పూజలు నిర్వహించారు.
ప్రపంచం అంతా రామమయంతో శ్రీరాముడి యొక్క అయోధ్యలో రామమందిర నిర్మాణంతో ప్రపంచం అంతా భారతదేశం వైపు చూస్తుంది. ఈ కోనసీమలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పుణ్యక్షేత్రాలు ఈ పుల్లేపూర్ గ్రామానికి సంబంధించి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏకాదశి రుద్రులు భారతదేశంలో ప్రభుత్వం గుర్తించి గత రిపబ్లిక్ దినోత్సవం రోజున ఒక శకటం ఏకాదశి రుద్రుల కోసం ఏర్పాటు చేసినటువంటి అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం పుల్లేపూరు ఈ పరిసర గ్రామాలు. ఇలాంటి పుణ్యక్షేత్రంలో ఈ రోజున అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఆ అభయాంజనేయ స్వామి విగ్రహం కమిటీ దాతలు పెద్దలు పూజలు గౌరవనీయులందరూ కూడా ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేశారు. ఇది చాలా విశేషమైనటువంటి రోజు. దాని దగ్గర ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం ఎక్కడైతే ఉంటుందో ఆ చుట్టూ దుష్ట శక్తులు సంచారం చేయమని చెప్పి ప్రచారం ఒకటి. దీంతో విగ్రహంతో పాటు బస్ షెల్టరు ఈ దేశ స్వాతంత్రం కోసం విశేషమైన కృషి చేసినటువంటి మహాత్మా గాంధీ గారిది, ఎన్టీ రామారావు గారిది ఇక్కడ విగ్రహాలు పెట్టడానికి కూడా కమిటీ వాళ్ళే ఉత్సాహంగా ముందుకు వచ్చినటువంటి ప్రత్యేక అభినందనలు. ఏం చేసినట్టు ఇది ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం ఏ మారుమూల ప్రాంతంలో ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతుంటాయో, ఎక్కడెక్కడైతే ఈ ప్రాణాలు పోయేటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయో సిద్ధాంతులు వేదాంతులు ఈ ప్రాంతానికి సంబంధించిన పీఠాధిపతులందరూ కూడా ఆ ప్రాంతంలో ఆంజనేయ స్వామి విగ్రహాలు పెట్టాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే ఆంజనేయ స్వామి విగ్రహాలు పెట్టి నిత్యం పూజలు కార్యక్రమం జరుగుతుంటాయో ఆ పరిసర ప్రాంతాల్లో యాక్సిడెంట్ జరగటం కానీ ప్రాణాంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడటం కానీ ఉండవు. కాబట్టి పుల్లేటూరు ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా సుభిక్షంగానూ క్షేమంగానూ ఏ రకమైన ఇబ్బందులు లేనటువంటి వాతావరణంలో ప్రజలు బ్రతకడానికి వీలయ్యేటువంటి ప్రాంతంగా ఈ ప్రాంతానికి సంబంధించి మా సర్పంచ్ గారు మా పెద్దలు అనేక మంది ఈ ప్రాంతంలో ఉన్నారు. అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం, పుణ్య కార్యక్రమం. రాముడి యొక్క నామజపంతో అయోధ్యలో రామమందిర నిర్మాణం అయిన తర్వాత ఆయనకు అనుబంధమైనటువంటి విశేషమైన సేవలు అందించినటువంటి ఆంజనేయ స్వామి యొక్క ప్రతిమలు పూజలు అమెరికా దేశాధ్యక్షుడు గా పనిచేసినటువంటి అతను ఆంజనేయ స్వామి విగ్రహం జోబులో పెట్టుకుంటే నేను దేశానికి ప్రెసిడెంట్గా ఎన్నికయ్యానని చెప్పినటువంటి అత్యంత పవిత్రమైనటువంటి వ్యక్తి. నాయకత్వ లక్షణాలు, యుద్ధ పోరాటం, రక్షణ అనేక విషయాలు ఆంజనేయ స్వామి నుంచి మనం నేర్చుకోవడానికి అవకాశం ఉన్నటువంటి మంచి వ్యక్తిత్వం. రాజకీయంగా ఆలోచించిన, సామాజికంగా ఆలోచించిన, పుణ్యక్షేత్రాలుగా ఆలోచించిన, భక్తులు ఆలోచన చేసిన ఆంజనేయ స్వామి యొక్క వ్యక్తిత్వం అందరూ ఆలోచించదగ్గది. ఆయన విగ్రహానికి పెట్టడానికి ప్రత్యేకంగా అభినందనలు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం ఆడుదామాంధ్ర అనే కార్యక్రమం ఈ నెల 26 నుంచి ప్రారంభమై నెల రోజుల పాటు మండలంలో ప్రతి గ్రామాలలో కొనసాగుతుందని పంచాయతీ కార్యదర్శి టంకాల శ్రీనివాసరావు మీడియా సమావేశంలో తెలిపారు. మండలం, నియోజకవర్గం, జిల్లా, ఆంధ్ర వారీగా గెలుపొందిన వారికి బహుమతులు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. 5 రకాల గేమ్స్ పెట్టడం జరుగుతుందని ఆసక్తి కలిగిన వారు తమ పేర్లను తమ పరిధిలో ఉన్న సచివాలయాలలో నమోదు చేసుకోవాలని సెక్రటరీ శ్రీనివాసరావు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి గోకవరం గ్రామ పంచాయతీలో ఈ నెల 26వ తారీఖు నుంచి ప్రభుత్వం వారు నిర్దేశించినట్లుగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ప్రతి సచివాలయంలో, అంటే గోకవరం గ్రామ పంచాయతీకి సంబంధించి 4 సచివాలయాలు ఉన్నాయి. 4 సచివాలయాల్లో 5 టీములు జెంట్స్, 5 టీములు లేడీసు, అంటే ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, షటిల్, బ్యాడ్మింటన్, ఇలాగా జెంట్స్ టీము, లేడీస్ టీము. సచివాలయానికి 2 టీములు చొప్పున, 5 టీములు చొప్పున లేడీస్ జెంట్స్ కూడా మొత్తం 10 టీములు సచివాలయానికి. 4 సచివాలయాలకి 4 5 4 10 ఒక 40 టీములు మొత్తం మీద మేము ఫ్రేమ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. వీటిని అప్రూవ్ చేయడం ప్రభుత్వానికి పై అధికారులకు పంపడం కూడా జరిగింది. ఈ వేళ ఆ టీములు ఆడేందుకు ప్రతి సచివాలయ పరిధిలో ఉన్న గ్రౌండ్లను పరిశీలించి అక్కడ కావలసిన సదుపాయాలు ఏమేమి చేయాలి, గ్రౌండ్ ఇంకా చదును చేయాలా ఏంటి, కొన్ని మొక్కలు ఇవి ఉన్నాయి అవి కూడా కొట్టించడానికి మొత్తం సిబ్బందితోటి పాటు వెళ్ళి, అలాగే ఈ పంచాయతీలో ఉన్న హై స్కూల్ తాలూకా పీడీ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా చూసి అక్కడ ఏం కావాలనేది ఎమ్యూనిటీస్ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అవన్నీ నోట్ చేసుకొని ఈ లోపల ఈ 2-3 రోజుల్లో ఆంధ్ర కార్యక్రమానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా గ్రౌండ్స్ అన్నీ సిద్ధపరచడం జరుగుతుందండి. ఆ ప్రకారం మేము ఈ టీంలన్నీ కూడా మొత్తం పార్టిసిపెంట్స్ అందరూ కూడా
ఇక్కడ జరిపి ఇక్కడ నుంచి మనం మండల లెవెల్కి, మండల లెవెల్ తర్వాత కాన్స్టిట్యున్సీ లెవెల్కి, కాన్స్టిట్యున్సీ తర్వాత జిల్లా లెవెల్కి, జిల్లా తర్వాత మన స్టేట్ లెవెల్కి టీమ్స్ వెళ్తాయి. ఆ ప్రకారం మనం ఆ ప్రాసెస్లో మనం ముందు బేస్ లెవెల్లో, గ్రామాల లెవెల్లో మనం సచివాలయ పరిధిలో టీములు రెడీ చేసి మొదలెడటం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనసేన పార్టీ ప్రవాస భారతీయుల గల్ఫ్ విభాగం ప్రతినిధులను కలిసిన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన ఆనం వెంకటరమణారెడ్డి. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు 9వ రోజు సమ్మెలో భాగంగా వంట వార్పు కార్యక్రమం. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.